సో స్టేట్మెంట్ ఏమంటున్నారండి, n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే g/n అనే కోషియంట్ గ్రూప్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలా ఎగ్జిస్ట్ అయిన కోషియంట్ గ్రూప్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంటే అని చెప్పమంటున్నారు. సో ఇచ్చిని రాసుకుందాం. ఫస్ట్ ప్రూఫ్ గివెన్ n is normal subgroup of G. సో నార్మల్ సబ్ గ్రూప్ అని ఇచ్చారు కాబట్టి g/n అనేది ఏమవుతుంది, కోషియంట్ గ్రూప్ అవుతుంది. ఇంప్లైస్ g/n is కోషియంట్ గ్రూప్ ఆఫ్ G. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్ g/n is abelian. సో g/n అనేది abelian గ్రూప్ అని చెప్పాలి. సో abelian అని చెప్పాలంటే ఏం చెప్పాలి, దట్ ఈస్ we have to prove that ఇక్కడ g/n అన్నా కాబట్టి అంటే n తో ఫామ్ అయ్యే కోసెట్స్ అంటే ఎలా ఉంటాయి, ఫర్ nx, ny belongs to g/n కి ఏం ప్రూవ్ చేయాలి, nx into ny equal to ny into nx అని చెప్పేసి చెప్పాలి. సో దీనికోసం మనకి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఫర్ ఆల్ x, y belongs to g కి ఈ ఎలిమెంట్ n లో ఉంటుంది అని ఇచ్చారు. సో అది రాసుకుందాం. గివెన్ ఫర్ ఆల్ x, y belongs to g కి సో ఇక్కడ కూడా nx, ny belongs to g/n అంటే x, y ఎందులో అండి, where x, y belongs to g. సో ఇదిగోండి ఫర్ ఆల్ x, y belongs to g కి వాళ్ళు ఏమి ఇచ్చారు, xy x ఇన్వర్స్ y ఇన్వర్స్ belongs to n అన్నారు. సో ఈ x ఇన్వర్స్ y ఇన్వర్స్ ని ఎలా రాసుకుంటామంటే xy ఇంటూ x ఇన్వర్స్ y ఇన్వర్స్ ని ఎలా రాసుకోవచ్చు, yx హోల్ ఇన్వర్స్ అంటే ab హోల్ ఇన్వర్స్ అంటే b ఇన్వర్స్ a ఇన్వర్స్ కదా. సో దీన్ని ఇలా రాసాం, yx హోల్ ఇన్వర్స్ belongs to n అంటే a ఇది మొత్తం a అనుకుంటే a b ఇన్వర్స్ belongs to n అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ n నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి ఇది ఏమవుతుంది, సబ్ గ్రూప్ కూడా అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇది వరకు థియరమ్స్ ప్రూవ్ చేసాం. ab ఇన్వర్స్ belongs to h, h అనేది సబ్ గ్రూప్ అయితే గనక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని టూ కండిషన్స్ ఉన్న థియరమ్స్ ప్రూవ్ చేసాం. ab ఇన్వర్స్ belongs to h అయితే ఏం రాసుకోవచ్చండి, ha ఈక్వల్ టు hb అని రాయొచ్చు. సో ఇక్కడ నుంచి అప్పుడు ఏం రాసుకుంటాము, ఇంప్లైస్ ఇది a ఇది b అనుకుంటే a b ఇన్వర్స్ belongs to n లాగా ఉంది, n is నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g అంటే ఇది సబ్ గ్రూప్ కాబట్టి ఏం రాసుకోవచ్చు, n a ఈక్వల్ టు n b అంటే n xy ఈక్వల్ టు n yx. సో ఇది బై నోన్ థీరం అని చెప్పేసి బ్రాకెట్లో రాయండి, బై నోన్ థీరం. సో ఇప్పుడు ఇది కొసెట్ మల్టిప్లికేషన్ ద్వారా ఈ g/n అనేది ఆల్రెడీ మనకి గ్రూప్ అని తెలుసు. సో ఇప్పుడు కొసెట్ మల్టిప్లికేషన్ ద్వారా దీన్ని ఎలా రాసుకోవచ్చు, nxy సో కొసెట్ మల్టిప్లికేషన్ నుంచి nxy ఎలా రాయొచ్చండి, nx into ny. సో nyx ఎలా రాసుకుంటాము, ny into nx అంటే ఏం వచ్చింది మనకి, దట్ ఈస్ ఫర్ ఆల్ nx, ny belongs to g/n nx into ny equal to ny into nx అని వచ్చింది. సో మరి ఇది ఏ కండిషన్, కాంపిటేటివ్ కండిషన్. therefore g/n is abelian. సో ఈ కండిషన్ తీసుకుని g/n అనేది abelian అని చెప్పేసి చెప్పాను. సో ఇది థీరం. సో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ థీరం అండి. సో థీరం స్టేట్మెంట్ చూడండి ఏమంటున్నారు, సో క్లియర్గా జాగ్రత్తగా వినండి. h అనేది సబ్ గ్రూప్ ఆఫ్ g అండ్ n ఆఫ్ h ఈక్వల్ టు g బిలాంగ్స్ టు g సచ్ దట్ gh g ఇన్వర్స్ ఈక్వల్ టు h అని చెప్పి అంటే నార్మలైజర్ ఆఫ్ h ని ఇలా డిఫైన్ చేశారండి. సో నార్మలైజర్ ఆఫ్ h సెట్ n ఆఫ్ h ఈక్వల్ టు g బిలాంగ్స్ టు g సచ్ దట్ gh g ఇన్వర్స్ ఈక్వల్ టు h అని చెప్పి డిఫైన్ చేశారు. ఏం చూపించమంటున్నారు మనల్ని, షో దట్ ఫస్ట్ ఏం చూపించమంటున్నారు, n ఆఫ్ h ఇస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ g. సో అంటే ఇది సెట్ ఎగ్జిస్ట్ అయ్యింది, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎందులోవి, జీలో ఎలిమెంట్సే. అంటే జీకి అది క్లియర్గా సబ్సెట్, కాకపోతే ఇండివిజువల్గా అది సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పమంటున్నారు. సో నెక్స్ట్ ఏమంటున్నారు,
హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎన్ ఆఫ్ హెచ్. ఇప్పుడు ఇది ఎన్ ఆఫ్ హెచ్ సెట్. సో ఈ సెట్కి ఈ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని చూపించమంటున్నారు సెకండ్ కండిషన్. థర్డ్ ఏమంటున్నారు, హెచ్ అనేది కనుక నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎన్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు జీ. ఇక్కడ మనకి హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇచ్చారు. ఒకవేళ హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ అయితే కనుక ఈ ఎన్ ఆఫ్ హెచ్ జీ సెట్కి ఈక్వల్ అయిపోతుంది అని చెప్పమంటున్నారు. సో ఈ 3 కేసెస్ మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కేసు చూడండి. సో ఫస్ట్ ఇచ్చినది రాసుకుంటున్నాం. ఏమన్నారు, గివెన్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండ్ ఎన్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ జీ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ జీ హెచ్ జీ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి డిఫైన్ చేశారు. సో ఫస్ట్ది ఏం ప్రూవ్ చేయాలి మనం, టు ప్రూవ్ దట్ ఎన్ ఆఫ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఎలా చెప్తామండి, కండిషన్ ఏంటి, ఏదైనా ఎలిమెంట్స్ దట్ ఈస్ we have to prove that for a comma b belongs to n of h ki a b inverse belongs to n of h అని చెప్తే కనుక దాన్ని ఏమంటాము, సబ్ గ్రూప్ అయ్యింది అని చెప్తాం. సో దీనికోసం ఏం చేస్తున్నాం, 2 ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుందాం. let a comma b belongs to n of h. సో n of h లో 2 ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం. మరి n of h లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందండి, ఏ హెచ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. అలాగే బి n of h లో ఉంది కాబట్టి బి హెచ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. సో ఈ 2 కండిషన్స్ హోల్డ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఏబి ఇన్వర్స్ ఎన్ ఆఫ్ హెచ్ లో ఉంటుంది అని చెప్పాలి. ఎన్ ఆఫ్ హెచ్ లో ఉండాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి కదండి. అంటే ఈ కండిషన్ ఏంటి, ఈ ఏబి ఇన్వర్స్ అప్లై చేయండి ఒకసారి. అంటే ఏబి ఇన్వర్స్ మొత్తం జీ అనుకుంటే హెచ్ ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్ తీసుకునే ముందు ఒకసారి కండిషన్ ఉంది మన దగ్గర. సో బిహెచ్ బి ఇన్వర్స్ దాన్ని ఒకసారి తీసుకున్నాం. we have bh b inverse equal to h. సో b అనేది ఎందులో ఎలిమెంట్ అండి, జీలో ఎలిమెంట్, బిలాంగ్స్ టు g అన్నాం కదా. సో ఈ b అనేది n of h లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీలో ఎలిమెంట్సే. సో b అనేది జీలో ఉంది అంటే b ఇన్వర్స్ కూడా జీలో ఉంది. సో దీనికి బోత్ సైడ్స్ b ఇన్వర్స్ అప్లై చేయండి. సో లెఫ్ట్ సైడ్ b ఇన్వర్స్ అప్లై చేస్తే b ఇన్వర్స్ bh b ఇన్వర్స్ b అంటే లెఫ్ట్ సైడ్ ఏమో b ఇన్వర్స్ అప్లై చేసాము, రైట్ సైడ్ b అప్లై చేసాం. సో ఆ పక్కన కూడా అప్లై చేస్తే ఏమవుతుంది, b ఇన్వర్స్ h b. సో b ఇన్వర్స్ b అంటే e. సో ఇది కూడా ఈనే, e h e అంటే h ఈక్వల్ టు b ఇన్వర్స్ h b. ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేసాము అంటే మనం ఎప్పుడైతే ab ఇన్వర్స్ బిలాంగ్స్ టు n of h అని చూపించాలో అప్పుడు మనకి ఈ కండిషన్ అవసరం అవుతుంది. సో దానికోసం ఫస్ట్ ఇది సాల్వ్ చేసి ఉంచుకున్నాం. అంటే BHB ఇన్వర్స్ అనేదే కాదు, B ఇన్వర్స్ HB అని కనపడినా కూడా H రాసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కూడా రివర్స్ కండిషన్ కూడా హోల్డ్ అవుతుంది. సో ఇప్పుడు AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు n of h అని చెప్పాలి కాబట్టి LHS తీసుకుంటున్నాం. ఇప్పుడు LHS ఏంటండి, AB ఇన్వర్స్ H AB ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. సో కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది AB ఇన్వర్స్ H AB ఇన్వర్స్, ఇది B ఇన్వర్స్ అనుకోకండి, B అనుకుంటే కనుక AB హోల్ ఇన్వర్స్ లాగా ఉంది అంటే B ఇన్వర్స్ A ఇన్వర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే మరి B ఇన్వర్స్ కి ఇన్వర్స్ అంటే B, A కి ఇన్వర్స్ A ఇన్వర్స్. ఇప్పుడు B ఇన్వర్స్ HB కనపడిందండి ఆల్రెడీ, అందుకే చేసి పెట్టుకున్నాం. B ఇన్వర్స్ HB అంటే ఏం రాసుకోవచ్చు, H రాసుకోవచ్చు. అంటే AH A ఇన్వర్స్. మరి AH A ఇన్వర్స్ అంటే ఏంటి, H. సో ఈక్వల్ టు H అంటే ఏమొచ్చిందండి ఇప్పుడు మనకి, దట్ ఈస్ AB ఇన్వర్స్ H AB ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు H అని వచ్చింది. మరి ఇలా కండిషన్ సాటిస్ఫై చేస్తుంటే అప్పుడు ఈ ఎలిమెంట్
n of h లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇంప్లైస్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు n of h. మరి ఫర్ A, B బిలాంగ్స్ టు n of h కి AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు h అయితే ఏమని చెప్తాము అంటే ఏం చెప్పాము మనం, దట్ ఈస్ ఫర్ A, B బిలాంగ్స్ టు n of h అని చెప్పి తీసుకుంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు n of h అని చెప్పాం. సో n of h ఏమైందండి, సబ్ గ్రూప్ అయింది. సో n of h ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో Gకి n of h అనేది సబ్ గ్రూప్ అని చెప్పేసి చెప్పాము. సో ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు సెకండ్ వన్. సో సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. అంటే ఏం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ దట్ h ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ n of h. సో n of h కి నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో ఫస్ట్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఫస్ట్ ఏం చెప్పాలి మనం, సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలి. సో ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ తీసుకుందాం, లైక్ h బిలాంగ్స్ టు h. సో h బిలాంగ్స్ టు h తీసుకుంటే ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నానండి, మరి n of h లో ఉండే ఎలిమెంట్ అని చెప్పాలి కాబట్టి h ఇన్వర్స్ ఈక్వల్ టు, సో దాన్ని రాసుకుందాం, లేకపోతే h బిలాంగ్స్ టు h అయితే h ఇన్వర్స్ వాల్యూ. సో ఇది h అనేది h లో ఉంది. సో అంటే h అనేది గ్రూప్, ఎందుకు సబ్ గ్రూప్ ఆఫ్ G అన్నారు అంటే h అనేది ఇండివిజువల్ గా గ్రూప్. మరి h అనేది గ్రూప్ కాబట్టి మరి గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి అసోసియేటివ్ అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు, h ఇన్వర్స్ రాసుకోవచ్చండి. సో లేదా h సబ్ గ్రూప్ ఆఫ్ G కాబట్టి h ఈక్వల్ టు h. సో దాన్ని అప్లై చేసామనుకున్నా పర్లేదు. సో ఇలా రాసుకుంటే మళ్ళీ h అనేది G హెచ్లో ఉంది, h అనేది సబ్సెట్ ఆఫ్ G. సో h ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో he అంటే h అంటే ఏమొచ్చిందండి, h బిలాంగ్స్ టు h విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ G. h ఇన్వర్స్ ఈక్వల్ టు h అని వచ్చింది. అంటే Gలో ఎలిమెంట్ h అనేది ఉంది, అది h ఇన్వర్స్ ఈక్వల్ టు h కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే అప్పుడు ఆ ఎలిమెంట్ ఈ సెట్ డెఫినిషన్ ప్రకారం దేంట్లో ఉంటుంది, ఇంప్లైస్ h బిలాంగ్స్ టు n of h. అంటే హెచ్లో మనం ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే ఈ విధంగా ప్రూవ్ చేసుకుంటూ వస్తే h అనేది n of hలో ఉంది అని చెప్పగలుగుతున్నాం. అంటే హెచ్లో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి ఎలిమెంట్ ఎందులో ఉంటుంది, n of hలో ఉంటుంది. సో అప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్ ప్రతిదీ ఇందులో ఉంటే h n of hకి ఏమవుతుందండి, సబ్సెట్ అవుతుంది. సో దేర్ఫోర్ h ఈజ్ సబ్సెట్ ఆఫ్ n of h అండ్ h అనేది ఇండివిజువల్ గా గ్రూప్. సో అండ్ h ఈజ్ గ్రూప్. మరి గ్రూప్ అయ్యింది సబ్సెట్ అయ్యింది అంటే h n of h కి ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. ఇంప్లైస్ h ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ n of h. సో n of h కి సబ్ గ్రూప్ అని చెప్పాం. సో ఇప్పుడు ఏం చెప్పాలి, నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో h అని తీసుకుంటే h బిలాంగ్స్ టు n of h అని వచ్చింది. అంటే h బిలాంగ్స్ టు n of h అయితే h n of h లో ఉన్నప్పుడు కండిషన్ ఏం ప్రూవ్ చేస్తుంది, h ఇన్వర్స్ ఈక్వల్ టు h. సో ఇక్కడ h అనేది జీలో ఎలిమెంట్, h బిలాంగ్స్ టు h అయినా h ఎందులో ఎలిమెంట్ అండి, జీలో ఎలిమెంట్. అంటే ఫర్ h బిలాంగ్స్ టు G కి h ఇన్వర్స్ ఈక్వల్ టు h అయితే x ఇన్వర్స్ ఈక్వల్ టు h ఫర్ x బిలాంగ్స్ టు G అని చెప్పి ఒక థీరం ప్రూవ్ చేసాం. ఫస్ట్ థీరం ఇన్ నార్మల్ సబ్ గ్రూప్స్. సో ఆ థీరం నుంచి ఇక్కడ దట్ ఈస్ ఫర్ h బిలాంగ్స్ టు h విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ G కి h ఇన్వర్స్ ఈక్వల్ టు h అయితే therefore h ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ n of h. సో h అనేది ఆల్రెడీ ఇక్కడ h బిలాంగ్స్ టు h సబ్సెట్ ఆఫ్ G. ఈ h ఎందులో కూడా ఉంది, n of h లో ఉంది. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేసామండి, దట్ ఈస్ ఫర్ h బిలాంగ్స్ టు n of h కి h ఇన్వర్స్ ఈక్వల్ టు h అని చెప్పాం. అంటే ఏదైనా
h belongs to h కి xh x inverse equal to h అని చెప్తే అంటే x belongs to h కి xh x inverse equal to h అని చెప్తే h ని ఏమంటాం నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి ఫస్ట్ థీరం ప్రూవ్ చేసాం. సో దాని కండిషన్ నుంచి h h inverse equal to h కాబట్టి therefore h is normal subgroup of n of h అని చెప్పేసి చెప్పగలం. సో ఇప్పుడు థర్డ్ కండిషన్ ప్రూవ్ చేయాలండి. సో థర్డ్ కండిషన్ ఏం చెప్పాలి మనం h నార్మల్ సబ్ గ్రూప్ అయితే if and only if n of h equal to g అంటే ఇది ఇంప్లైస్ పార్ట్ అంటే నెసెసరీ పార్ట్ సఫిషియెంట్ పార్ట్. సో ఫస్ట్ నెసెసరీ పార్ట్ ఏం సపోజ్ చేసుకుంటున్నాం సపోజ్ h is normal subgroup of g h అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలండి టు ప్రూవ్ దట్ n of h equal to g అని చెప్పేసి చెప్పాలి. సో n of h equal to g అని చెప్పాలి కాబట్టి సో ఏదైనా టూ సెట్స్ కనుక ఈక్వల్ అని చెప్పాలి అంటే ఒకదానికొకటి సబ్సెట్ అని చెప్తే సరిపోతుంది. కాబట్టి n of h is subset of g, g is subset of n of h అని చెప్తే కనుక n of h equal to g అని చెప్పచ్చు. సో that is we have to prove that. సో ఈ టూ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. సో ఈ టూ కండిషన్స్ ప్రూవ్ చేయాలంటే క్లియర్గా n of h లో ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఎలిమెంట్స్ జీలో ఎలిమెంట్స్. సో n of h లో ఎలిమెంట్స్ అన్ని జీలో ఎలిమెంట్స్ అయితే n of h జీకి క్లియర్గా సబ్సెట్ అవుతుంది. సో బై హైపోథెసిస్ అంటే వాళ్ళు డిఫైన్ చేసిన దాని ప్రకారం n of h డిఫైన్ చేసిన దాని ప్రకారం క్లియర్లీ n of h is subset of g. సో దీని ఈక్వేషన్ 1 అన్నాను. ఇప్పుడు ఏం చెప్పాలి g is subset of n of h అని చెప్పాలి. సో అంటే g లో ఎలిమెంట్ తీసుకుని n of h లో ఉంటుంది అని చెప్పాలి. సో తీసుకున్నాం let x belongs to z. సో మరి x belongs to g అండ్ h అనేది నార్మల్ సబ్ గ్రూప్ దెన్ x h x inverse equal to ఏమవుతుందండి ఫస్ట్ థీరం 1 ఫర్ x belongs to g కి h నార్మల్ సబ్ గ్రూప్ అయితే x h x inverse equal to h అని చెప్పి ప్రూవ్ చేసాం. సో దీని ఇందాక సెకండ్ కండిషన్ లో కూడా వాడాం. సో x h x inverse equal to h. మరి ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఈ x ఎలిమెంట్ ఎందులో ఉంటుంది బై థీరం డెఫినిషన్ n of h డెఫినిషన్ ప్రకారం n of h లో ఉంటుంది. అంటే ఇంప్లైస్ x belongs to n of h. ఎందుకు అంటే బై డెఫినిషన్ ఆఫ్ n of h. సో n of h ని డిఫైన్ చేసిన దాని ప్రకారం ఆ సెట్ లో ఉంటుంది. ఇది ఎందుకు రాసుకున్నాము సిన్స్ h is normal subgroup of g. సో h నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి ఫర్ x belongs to g కి x h x inverse equal to h అన్నాం. మరి ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసి ఎలిమెంట్స్ అన్ని కూడా n of h లో ఉంటాయని చెప్పారు కాబట్టి ఈ x అనేది n of h లో ఉంది. అంటే g లో తీసుకుంటే n of h లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి therefore that is g is subset of n of h. సో దీని ఈక్వేషన్ 2 అంటే from 1 and 2 n of h equal to g. సో అంటే h నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకుని n of h equal to g అని చెప్పి ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలండి n of h equal to g అని చెప్పి తీసుకుని h అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో కాన్వర్స్ పార్ట్ సో సపోజ్ n of h equal to g. To prove that h is normal subgroup of g. సో నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే మళ్ళీ థీరం 1 నుంచి అంటే ఇందాక యూజ్ చేసిన థీరం నుంచి x h x inverse equal to h అని చెప్తే సరిపోతుందండి. సో ఫస్ట్ దానికోసం let x belongs to g. x అనేది g లో తీసుకుంటే x h x inverse equal to h అని చెప్తే h అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g అవుతుంది. సో x belongs to g కన్సిడర్ చేసుకున్నాం. మరి g అంటే ఏమనుకున్నాం దేనికి ఈక్వల్ n of h కి అంటే ఈక్వల్ టు n of h కాబట్టి x అనేది ఎందులో ఉంది n of h లో ఉంది. మరి n of h లో ఉంటే మరి ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది డెఫినిషన్ ప్రకారం ఇంప్లైస్ x
అంటే దట్ ఈస్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి XH X ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని వచ్చింది. ఇది ఇక్కడ దీని నుంచి కండిషన్ ఎందుకు రాస్తున్నామండి? బై డెఫినిషన్ ఆఫ్ n ఆఫ్ h అంటే బై డిఫైనింగ్ ఆఫ్ n ఆఫ్ h అన్నమాట. సో XH X ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. సో ఇప్పుడు అంటే ఫర్ x బిలాంగ్స్ టు g కి XH X ఇన్వర్స్ ఈక్వల్ టు h అని చెప్తే h కి ఏమంటాము? నార్మల్ సబ్ గ్రూప్ అంటాం. therefore h is నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g. సో h నార్మల్ సబ్ గ్రూప్ అయితే n ఆఫ్ h ఈక్వల్ టు g అని చెప్పాము. n ఆఫ్ h ఈక్వల్ టు g అని చెప్పి తీసుకుంటే h అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాం. సో అంటే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఎప్పుడు n ఆఫ్ h అనేది ఇలా డిఫైన్ చేసినప్పుడు సో ఈ ప్రాపర్టీస్ మూడు హోల్డ్ అవుతాయి అని చెప్పి థియరం ప్రూవ్ చేసాం. మ్యాక్సిమల్ నార్మల్ సబ్ గ్రూప్. మ్యాక్సిమల్ అంటే ఏంటండి? ఏదైనా టూ ఎలిమెంట్స్ని మధ్య ఇంకో ఎలిమెంట్ ఏది కనుక ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు ఆ ఎలిమెంట్ మ్యాక్సిమల్ ఎలిమెంట్ అంటాం. సో అలాగే ఇప్పుడు మ్యాక్సిమల్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఏదైనా ఒక సబ్ గ్రూప్ n అది నార్మల్ సబ్ గ్రూప్ n ఎగ్జిస్ట్ అయితే కనుక దేనికి n ఆఫ్ g అంటే n అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g అయితే n ని ఎప్పుడు మ్యాక్సిమల్ నార్మల్ సబ్ గ్రూప్ అంటారు అంటే ఇప్పుడు n అనేది g కి సబ్ గ్రూప్ అంటే ఇలాగా. సో g కి n సబ్ గ్రూప్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అంటే g కన్నా ఇంకొక సెట్ మధ్యలో ఏదైనా ఎగ్జిస్ట్ అయ్యి ఆ h కి ఈ n సబ్ గ్రూప్ అవ్వకపోతే అంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ నో సబ్ గ్రూప్ h ఆఫ్ g such that n సబ్సెట్ ఆఫ్ h సబ్సెట్ ఆఫ్ g అవ్వకూడదు. అంటే ఎప్పుడైతే మ్యాక్సిమల్ అని చెప్పామో అప్పుడు ఎగ్జిస్ట్ అయ్యే అన్ని సబ్సెట్స్లో కన్నా అదే పెద్దది అని అర్థం. సో అంటే దానికన్నా చిన్న సబ్సెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి తప్ప దీనికి జీకి మధ్యలో ఇంకో సబ్సెట్ అనేది ఏది ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సో ఇక్కడ గ్రూప్ అంటాం, సబ్ గ్రూప్ అంటాం కాబట్టి సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సో n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలి అంటే ఇలా ఇంకో నార్మల్ సబ్ గ్రూప్ ఏది కూడా nకి gకి మధ్యలో ఎగ్జిస్ట్ అవ్వకూడదు. అప్పుడు nని మ్యాక్సిమల్ నార్మల్ సబ్ గ్రూప్ అంటాము. సో ఇది డెఫినేషన్. దీన్ని బేస్ చేసుకుని ఉన్న ఒక థీరం చూద్దాం. దాని మీద బేస్ అయిన థీరం ఏమంటున్నారండి? ప్రూవ్ దట్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ n ఆఫ్ g is maximal if and only if the quotient group g by n is simple. సో ఒక నార్మల్ సబ్ గ్రూప్ అనేది మ్యాక్సిమల్ సబ్ గ్రూప్ అయితే కనుక g by n అనేది సింపుల్ అవుతుంది. లేదా g by n సింపుల్ అయితే n అనేది మ్యాక్సిమల్ నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిని రాసుకుందాం. గివెన్ n is normal subgroup of G. ఏం ప్రూవ్ చేయమంటున్నారు? టు ప్రూవ్ దట్ n is maximal if and only if g by n is simple. సో g by n అనేది సింపుల్ అయితే కనుక n మ్యాక్సిమల్ సబ్ గ్రూప్ నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. అలాగే n మ్యాక్సిమల్ నార్మల్ సబ్ గ్రూప్ అయితే కనుక g by n సింపుల్. సింపుల్ గ్రూప్ అంటే ఏంటండి? ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఏమీ కూడా ఎగ్జిస్ట్ అవ్వవు. సో ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే సింపుల్ అంటాం. మ్యాక్సిమల్ అని ఎప్పుడు అంటాము? దానికి అది దేనికి నార్మల్ సబ్ గ్రూప్ అయిందో ఆ సెట్కి మధ్య ఇంకో సెట్స్ అంటే ఇంకో నార్మల్ సబ్ గ్రూప్స్ ఏమీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు దీన్ని మ్యాక్సిమల్ అంటాం. సో అంటే ఇప్పుడు n అనేది దేనికి మ్యాక్సిమల్? జీకి మ్యాక్సిమల్. అంటే nకి జీకి మధ్యలో ఇంకో సబ్ గ్రూప్ అనేది ఏది కూడా ఎగ్జిస్ట్ అవ్వకూడదు ఇలాగా h లాగా. సో అప్పుడు nని మ్యాక్సిమల్ అంటాం. g by n అని ఎప్పుడు సింపుల్ అంటాము? ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు దీన్ని ఏమంటాము? సింపుల్ గ్రూప్ అంటాము. సో ఫస్ట్ తీసుకుందాం నెసెసరీ పార్ట్. సపోజ్ n is maximal. ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్ g by n is simple. సో g by n అనేది సింపుల్ గ్రూప్ అని చెప్పాలి. సో సింపుల్ అంటే ఏంటి? ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఉండవు అని చెప్పాలి. సో ఫస్ట్ లెట్ g by n is not simple అని చెప్పి తీసుకుంటాం. అంటే సింపుల్ కాదు అని
చెప్పి తీసుకున్నాం. సో కాదు అని చెప్పి ఇది కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేసేటప్పుడు G/N ఏమవుతుంది, సింపుల్ గ్రూప్ అవుతుంది. సో G/N అనేది నాట్ సింపుల్. సో G/N సింపుల్ చెప్పాలి కాబట్టి G/N అనేది నాట్ సింపుల్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాట్ సింపుల్ అంటే ఏంటని అర్థం, ఇట్ హ్యాస్ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అని అర్థం. సో ఇంప్లైస్ G/N హ్యాస్ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్. సో ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అంటే కనీసం ఒక్కటైనా ఉంటుంది కదా. సో దాన్ని లెట్ H/N ఈజ్ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G/N అని చెప్పి తీసుకుంటాం. సో అంటే అర్థం ఏంటండి, H అనే సబ్ గ్రూపు Gకి ఎగ్జిస్ట్ అయింది Nని కంటైన్ అయి ఉంటూ, అంటే H/N ఈజ్ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G/N ఇంప్లైస్ కండిషన్ ఏం హోల్డ్ అవుతుంది, H/N అనే సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇక్కడ N వచ్చి Hకి సబ్సెట్ అని అర్థం. అంటే N ఈజ్ సబ్సెట్ ఆఫ్ H సబ్సెట్ ఆఫ్ G అని అర్థం. ఎందుకు, H/N అనేది G/Nకి నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి. సో ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది. మరి ఈ కండిషన్ హోల్డ్ అయితే N మ్యాక్సిమల్ అవుతుందా, సో అంటే మ్యాక్సిమల్ కాదు. సో N మ్యాక్సిమల్ అవ్వాలి అంటే ఇలా మధ్యలో ఇంకో సబ్ గ్రూప్ ఏది ఎగ్జిస్ట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ మనకి నాట్ సింపుల్ అని చెప్పి తీసుకున్న మూలాన ఎగ్జిస్ట్ అయ్యింది. సో విచ్ ఈస్ కాంట్రడిక్షన్ టు N ఈస్ మ్యాక్సిమల్, విచ్ ఈస్ కాంట్రడిక్షన్ టు N ఈస్ మ్యాక్సిమల్. సో మ్యాక్సిమల్ అని చెప్పి N మ్యాక్సిమల్ అని చెప్పి తీసుకున్న మూలాన ఇది కాంట్రడిక్షన్ అయింది. ఇది ఎందుకు కాంట్రడిక్షన్ అయింది, G/N అనేది నాట్ సింపుల్ అని చెప్పి తీసుకున్న మూలాన. అంటే G/N అనేది సింపుల్ గ్రూపు, therefore G/N is simple. అంటే our assumption is wrong అన్నమాట. సో therefore G/N is simple. సో ఇప్పుడు కాన్వర్స్ ఏం సపోజ్ చేసుకోవాలండి, సపోజ్ G/N is simple. సో G/N అనేది సింపుల్ గ్రూప్ అని చెప్పి తీసుకుని ఏం ప్రూవ్ చేయాలి, N అనేది మ్యాక్సిమల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ N ఈజ్ మ్యాక్సిమల్. సో ఇక్కడ కూడా ఏం కన్సిడర్ చేసుకుంటామంటే, సపోజ్ N ఈజ్ నాట్ మ్యాక్సిమల్. N మ్యాక్సిమల్ కాదు. N మ్యాక్సిమల్ కాదు అంటే అర్థం ఏంటండి, Nకి Gకి మధ్యలో ఇంకో సబ్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సబ్ గ్రూప్ H of G such that N is subset of H is subset of G. సో ఇలా ఎగ్జిస్ట్ అయింది. మరి ఇలా ఎగ్జిస్ట్ అయితే దెన్ మరి G/N అనే కోషియంట్ గ్రూప్ కనుక ఎగ్జిస్ట్ అయితే అప్పుడు H/N దానికి ఏమవుతుంది, ప్రాపర్ సబ్ గ్రూప్ అవుతుంది. దెన్ H/N ఈజ్ ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G/N. సో G/N అనే కోషియంట్ గ్రూప్కి H/N అనేది సబ్ గ్రూప్ నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో మరి ఇది ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయింది. కానీ G/N ఏమని చెప్పి తీసుకున్నాం, సింపుల్. అంటే దానికి ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి ఏది ఎగ్జిస్ట్ అవ్వవు. సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు, సో అంటే కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, N అనేది నాట్ మ్యాక్సిమల్ అని చెప్పి తీసుకున్నాం. కాంట్రడిక్షన్ టు G/N ఈజ్ సింపుల్. సో G/N అనేది సింపుల్ అని చెప్పి తీసుకున్నందుకు ఇది కాంట్రడిక్షన్. సో therefore our assumption N is not maximal is false. Therefore N is maximal. సో ఇది ప్రూఫ్. అంటే N maximal అయితే కనుక G/N అనేది సింపుల్ గ్రూప్ అవుతుంది. G/N అనేది సింపుల్ గ్రూప్ అయితే కనుక N అనేది maximal అవుతుంది. సో ఇవి థియరమ్స్ అండి. సో ఇక్కడతో యూనిట్ 3 మొత్తం రివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ యూనిట్ 4 చెప్పుకుందాం.